మనకి కనబడుతుంది. ఎవరెవరికి మధ్య యుద్ధం అంటే గొలియాతుకు అలాగే దావీదుకు మధ్య ఒక యుద్ధం జరిగే ఒక ప్రక్రియ అక్కడ మనకి కనబడుతూ ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, లేదా ఇశ్రాయేలు యొక్క ప్రజలు కాదు, ఇశ్రాయేలు యొక్క సైనికులు, సైన్యాధిపతులు, వీరులు, శూరులు అనబడిన వారందరూ కూడా గొలియాతుతో యుద్ధం చేయడానికి వారు సాహసించకుండా వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోయారంట. ఎవరు కూడా ఎవరి ఎదుట, గొలియాతు ఎదుట నిలవలేకపోయారంట. ఒక్కరు కూడా, రాజుతో సహా ఎవ్వరు కూడా గొలియాతు ఎదుట నిలవలేక పారిపోయిన సందర్భం. ఆ సమయంలో దావీదు అంటాడు, నేను యుద్ధానికి వెళ్తాను, నేను గొలియాతు ఎదుట నిలబడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను గొలియాతు ఎదుట నిలబడతాను. మొదటి రోజు చెప్పాను ఈ వర్తమానము. ఎందుకు దావీదు మాత్రమే గొలియాతు ఎదుట నిలబడతానన్నాడు? యుద్ధాలు చేయగలిగిన వీరులు ఉన్నారు, యుద్ధాలు చేయగలిగిన టాలెంట్ కలిగిన వారు ఉన్నారు, శూరులు ఉన్నారు, వీరులు ఉన్నారు. కానీ ఎవరు కూడా యుద్ధము చేయడానికి సాహసించలేకపోగా, ఎవరు కూడా ఆయన ఎదుట, గొలియాతు ఎదుట నిలబడడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదంట. అలాంటి సందర్భంలో ఏ యుద్ధము రానప్పటికీ కూడా, యుద్ధాభ్యాసము లేనప్పటికీ కూడా, ప్రావీణ్యత యుద్ధంలో లేనప్పటికీ కూడా, కత్తి పట్టుకోవడం ఎలాగో కూడా తెలియనప్పటికీ కూడా నేను యుద్ధము చేస్తాను అని చెప్పి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చింది ఆ దావీదుకి ఆ ధైర్యం అంటే, మనం నేర్చుకున్నాం కదా, దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో కూర్చున్న అనుభవం ఉంటే నువ్వు ఎవరినైనా ఎదిరించగలుగుతావు, ఏ సమస్యనైనా ఎదిరించగలవు, ఎటువంటి పరిస్థితులైనా నువ్వు ఎదిరించగలిగిన కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అదే చేశాడు. దావీదు దేవుని సన్నిధిలో ఉండే అనుభవం ఉంది కాబట్టి గొలియాతు ఎదుట నిలబడే అనుభవంలో ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో కూర్చొని అనుభవం ఉంటే, మన ఎదుట ఉండవలసి ఉండిన పరిస్థితి ఎంత పెద్దదైనా, ఆ సమస్య ఎంత భయంకరమైనదైనా, ఆ శోధన ఎంత గొప్పదైనా, నీ ఎదుట అది నిలబడకుండా పారిపోవును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమండి ఈ మాట. దావీదు ఎందుకు నిలబడగలిగాడు? దావీదుకి ఏమన్నా రహస్యంగా ఏమైనా యుద్ధాలు నేర్చుకున్నాడా? లేదు కదా. దావీదు ఎవరంటే ఒక బాలుడు, గొలియాతు ఎవరంటే ఒక రాక్షసుడు లాగా ఉన్నాడు. యుద్ధాలు చేయగలిగిన వారి వల్లే కాలేదండి అతనిని ఎదిరించడం. మరి ఇంత చిన్న బాలుడు వల్ల ఎలా సాధ్యమవుతుంది? శక్తి, సామర్థ్యము, బలము ఎక్కడ దేవుని బిడ్డకి ఉత్పత్తి అవుతాయంటే అది దేవుని సన్నిధిలో ఉత్పత్తి అవుతాయి. దేవుని బిడ్డకి హల్లెలూయా. దేవుని బిడ్డకి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? దేవుని బిడ్డకి ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యము? దేవుని బిడ్డకి ఎక్కడి నుంచి వస్తుంది సామర్థ్యం? అంటే తన దేవుని వలన మాత్రమే వస్తుంది. హల్లెలూయా. లోకములో ఉన్న వారికి వారి బలము, వారి సామర్థ్యము, వారి జ్ఞానము, వారికి బలం, వారికి ఆధారం. కానీ దేవుని బిడ్డకి ఎవరు ఆధారమై ఉండాలంటే, ఏమి ఆధారమై ఉండాలంటే, వారి బలము కాదు, వారి జ్ఞానము కాదు, వారి సామర్థ్యము కాదు, కానీ దేవుని బలము, దేవుని సామర్థ్యము, దేవుని కృప వారికి ఆధారమై ఉండును గాక. మనకి ఎప్పుడు కూడా దేవుని కృపే, దేవుని బలమే. మనము మన బలం మీద కాదు మనం ఆధారపడాల్సింది, దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం చూస్తాం కదా వాక్యంలో, ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గొలియాతు ఏమో కత్తి తీసుకున్నాడంట, ఈట తీసుకున్నాడంట, బల్లెము తీసుకున్నాడంట. ఇది తీసుకున్నాడంటే ఆయుధాలు, 3 ఆయుధాలు. ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికి కత్తి, ఈటె, బల్లెము, 3 ఆయుధాలు కావాల్సి వచ్చింది. కానీ దావీదు కొన్న ఆయుధం ఏంటి? అక్కడ అన్నాడు, నువ్వు కత్తి, ఈటె, బల్లెము తీసుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు, యెహోవా పేరట ఇశ్రాయేలును తిరస్కరించిన నువ్వు ఏమన్నాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
గొలియాతు అంటున్నాడు, యుద్ధంలో విజయం నాకు ఎలా వస్తుందంటే నా కత్తి ద్వారాగా. గొలియాతు అంటున్నాడు, యుద్ధంలో నాకు విజయం ఎలా వస్తుందంటే బల్లెము ద్వారాగా. గొలియాతు అంటున్నాడు, యుద్ధంలో నాకు విజయం ఎలా వస్తుందంటే ఈటె ద్వారాగా. ఎలా వస్తుందంట? ఈటె ద్వారా నాకు విజయం వస్తుంది, కత్తి ద్వారా నాకు విజయం వస్తుంది, బల్లెము ద్వారా నాకు విజయం వస్తుంది. గొలియాతు ఆలోచన. అందుకే గొలియాతు కత్తి తెచ్చుకున్నాడు, ఈట తెచ్చుకున్నాడు, అలాగే ఇంకోటి చెప్పండి, బల్లెము తెచ్చుకున్నాడు. అయితే దావీదు విజయం ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు ఏం తెచ్చుకున్నాడంటే, దావీదు ఏం తెచ్చుకున్నాడు అంటే దేవుని నామాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యను తెచ్చుకున్నాడు తోడుగా. ఎవరు తెచ్చుకున్నాడు తోడుగా? ఇక్కడ మాట నేర్చుకుంటే దావీదు కూడా 3 తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? అక్కడ ఎన్ని తెచ్చుకున్నాడు? 3. గొలియాతు 3 తెచ్చుకుంటే దావీదు కూడా 3 తెచ్చుకున్నాడు. ఏంటో తెలుసా? 3 తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. చెప్పండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి కత్తే, ఈటె, బలెము ఆయుధం అయితే దావీదుకి ఆయుధం ఎవరంటే దేవుడే ఆయుధమై ఉన్నాడు. దేవుని నామమే ఆయుధం. అందుకే అన్నాడు, యెహోవా పేరట. ఎవరి పేరట? యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. హల్లెలూయా. ఎందుకయ్యా యెహోవా పేరట వస్తున్నావంటే యెహోవా నామములో జయము ఉన్నది. యేసయ్య నామములో జయమున్నది. అన్ని నామముల కంటే పై నామము యేసయ్య నామం. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఉంది 3వ అధ్యాయంలో. అన్ని నామముల కంటే, చెప్పండి చూడండి, పై నామముగా యేసయ్య నామాన్ని హెచ్చించాడట తండ్రి. అందుకనే ఎవరి నామములో విజయం వస్తుంది? చూడండి ఒక మాట. మా బంధువులు మొన్న ఒకరికి పెళ్లి సంబంధం కోసం మాట్లాడితే ఒక ఆయన ఫోటో పంపించారు. పంపిస్తే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, చూడండి అక్కడ పేరు బలాలు సరిపోలేదంట. ఏ బలాలు అంటే ఏం చూస్తారు వాళ్ళు? ఈ పేరు ఆ పేరు పెట్టి ఏదో చూస్తారు. మరి పంచాంగం చూస్తారా? ఏదో చూస్తారు, జాతకాలు ఏదో చూస్తారు. చూసిన తర్వాత ఏం జరిగిందంటే పేరు బలాలు కలవలేదు, పేరు బలాలు సరిపో. అంటే పేరుకి ఏముంది అక్కడ? ఏం చెప్పారు వాళ్ళు? పేరు బలం. అంటే ఈ లోకంలో పేరుకి బలం ఉందో లేదో తెలియదు, కానీ యేసయ్య పేరు అనే నామానికి మాత్రము బలం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉంది. మనం పాడతాం కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ఏముంది? ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉంది. ఆ యేసు నామము పేరిటే దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే దేవుని నామములో యుద్ధం చేశాడో దావీదుకి గొప్ప విజయము పొందుకున్నాడు. హల్లెలూయా. మన వల్ల కాని వాటిని మనం ఎలాగ జయించాలి అంటే అది దేవుని నామములో మనము జయించగలుగుతాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు జయించిన వాటిని, నీ వల్ల కాని వాటిని నువ్వు ఎలాగ వాటిని జయించాలి, ఎలాగ వాటి మీద నువ్వు జయం పొందుకోవాలి, ఎలాగ నువ్వు వాటి మీద పై చేయి పొందుకోవాలి అంటే అది యేసయ్య నామములో మాత్రమే సాధ్యమవుతుంది. నమ్మేవారు చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. యేసయ్య నామములో మాత్రమే సాధ్యపడుతుంది. నీకే నామములో సాధ్యపడదు, ఇంకా ఎలాగనో ప్రయత్నించడానికి సాధ్యపడదు. అందుకనే దావీదుకి అంతా తెలుసు కాబట్టి దావీదు ఎవరి మీద అన్నాడు? నిజంగానే దావీదు కనుక గొడగరాల మీద నమ్మకం పెట్టుకుంటే, ఇదిగో నేను ఒడిశల ద్వారా నీ మీదకి వస్తున్నాను అనేవాడు కాదా? దావీదు రాళ్ళు తెచ్చుకున్న మాట వాస్తవమే, ఒడిశలు ఇస్తున్న మాట వాస్తవమే.
కానీ యుద్ధానికి దేంతో వచ్చానని చెప్పాడు? అంటే ఒడిస్సుల మీద దావీదు ఆధారపడితే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి? నువ్వు కత్తే ఈటే బలము తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేను ఒడిస్సులతో నీ మీదకి వస్తున్నాను అన్నారు. అవునా కాదా? చెప్పండి. అలాగే చెప్పాలి. కానీ దావీదు అలా చెప్పలా. దావీదు చెప్పింది ఒకటే, యెహోవా పేరట నేను చెప్పండి నీ మీదకి వస్తున్నాను. మీరు ప్రార్థన ఈ రీతిగా చేయగలరా? దేవుని నామములో ఆజ్ఞాపించడం నేర్చుకోండి. ఏదైనా ఒక గొప్ప దేవుడు చెప్పిన మాట, యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామాన్ని మీరు వాడండి. యేసు నామములో కట్లు తెగిపోవునిగా. పదే పదే చేయండి అలాగా. యేసు నామములో బంధకాలు తెగిపోవునిగా. యేసు నామములో కట్లు తెగిపోవును గాక. యేసు నామములో సాతాను బంధించబడిన గాక. శక్తి నీలో లేదు, యేసయ్యలో శక్తి అక్కడ విడుదల ఉందండి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య శక్తి అక్కడ విడుదలయ్యి అక్కడ గొప్ప కార్యం జరుగుతుంది. మీరు ఇలాగ ఆజ్ఞాపించడం నేర్చుకోండి ప్రార్థనలో. యేసు క్రీస్తు నామములో ఇది జరుగును గాక. ఎందుకంటే దావీదు అదే చేశాడు. యేసు నామములో నీ మీదకి వస్తున్నాను, యెహోవా నామం పేట నీ మీదకి వస్తున్నాను, యెహోవా నామములో నాకు విజయం వస్తుంది అని నమ్మాడు దావీదు. యేసయ్య నామములో నాకు విజయం వస్తుంది. మనం కూడా నమ్మాలి అలాగా. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య నామములో ఇది నాకు కలుగును గాక. యేసయ్య నామములో ఇది నాకు జరుగును గాక. యేసయ్య నామములో అది తొలగిపోవును గాక. యేసయ్య నామములో అది బంధించబడును గాక. యేసయ్య నామములో విడుదల కలుగును గాక. యేసయ్య నామములో బంధకాలు తెగిపోవును గాక. యేసయ్య నామములో ద్వారములు తెరవబడును గాక. ఇలాగ ప్రార్థన చేయండి. అదే పదే 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 యేసయ్య శక్తి విడుదలయ్యి అక్కడ గొప్ప కార్యములు ప్రభు చేయును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూద్దాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. చూడండి, అంతటా పేతురు వెండి బంగారములు మా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలంలో బలము పొందని వాడు దిక్కున లేచి నిలచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించాను. దేవునికి స్తోత్రం కలుగును. దేవాలయములకు వెళ్ళాడు. కాళ్ళు ఏమని చిన్నప్పటి నుంచి కూడా ఖర్చుపడిపోయిన ఒక వ్యక్తి, కుంటివాడైన ఒక వ్యక్తి అక్కడ. అతనిని ప్రతిరోజు వచ్చి దేవాలయం ఎదుట రోజు వచ్చి ఉదయము కూర్చోబెట్టేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ కుంటివాడు వచ్చే ఆ మందిరానికి వచ్చే వాళ్ళందరినీ కూడా భిక్షం అడిగేవాడు. అలాగా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ఆ వైపు చూడండి. అలాగే ఆ రోజు కూడా అలాగే ఆ కుంటివాడిని అక్కడ మందిరం దగ్గర కూర్చోబెట్టారు. ద్వారం దగ్గర అతను కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంటే పేతురు, యోహాను వచ్చారంట, దేవుని సేవకులు. అతని వైపు వాళ్ళ వైపు కూడా చూస్తూ వాళ్ళు కూడా భిక్షం అడుగుతున్నాడు. ఆయన జనరల్ గా అందరిని అడిగినట్లుగానే వీళ్ళని అడుగుతున్నారు. కానీ అందరి దగ్గర వెండి బంగారం ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర ఏం లేవంట. ఎవరి వీళ్ళు? ఆది అపోస్తలులు పేరు పొందిన గొప్ప ఆది అపోస్తలులైన సేవకులు వీళ్ళు. రెండవదిగా చూస్తే ప్రభు యొక్క శిష్యులు వీళ్ళు. ఎవరండి? ప్రభు యొక్క శిష్యులు వీళ్ళు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు వీళ్ళు. దేవుని కృపలు కలిగిన వాళ్ళు వీళ్ళు. ఆ కాలంలో చూడండి, పేతురు, యోహాను వీళ్ళు శిష్యులు వెళ్తుంటారంట.
రోడ్డు పక్కన మంచాల మీద రోగులు పరిచేవాళ్ళట. పేతురు వాళ్ళ నీడ తగిలి ఎంతో మందికి స్వస్థతలు జరిగినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామాన్యమైన వ్యక్తులు అయితే కాదు వీళ్ళు. వాళ్ళ నీడ తగిలిన స్వస్థత జరిగినాయి. వాళ్ళు ఆది అపోస్తలులు అనబడిన వారు, వాళ్ళు గొప్ప పేరు పొందిన ప్రఖ్యాత కలిగిన వ్యక్తులు. అయినప్పటికీ వాళ్ళ దగ్గర ఏం లేవంటే వెండి బంగారం లేవు. అదేమంటారండి, దేని చూస్తున్నారంట వాళ్ళ వైపు. ఏమన్నా తీసి జోబులో తీసి ఏమైనా ఇస్తాడా? 10 రూపాయలు ఇస్తాడా? 100 రూపాయలు ఇస్తాడా? వీళ్ళు పెద్ద సాకులు కదా, పేరు పొందిన వాళ్ళు కదా, వీళ్ళు 1000 రూపాయలు ఇస్తారేమో ఏమండి? అట్లా ఆలోచించుంటాడు ఈ పిచ్చిగాడు, ఈ గుడ్డివాడు అనుకుందాం. కానీ పేరు శోభానాడు అతను చూసి పేరు చూశారంట. ఆహా, మన దగ్గర నుంచి ఇతను ఏం ఆశిస్తున్నాడు? వెండి బంగారం ఆశిస్తున్నాడు. కాబట్టి ఇతనికి కావాల్సింది వెండి బంగారములు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెండి బంగారాలు మా దగ్గర లేదు, మేము కలిగి ఉన్న వాటిని నీకు ఇస్తున్నాం, మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం. వారు ఏమి కలిగి ఉన్నారు? వాళ్ళు వెండి బంగారాలు వారి దగ్గర లేవు, కానీ వారు ఏమి కలిగి ఉన్నారంటే యేసయ్యని కలిగి ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, మేము కలిగి ఉన్న ఆయననే నీకు ఇస్తున్నాము, యేసు నామములో లేవు అనగానే వాడు దిక్కున లేచి నిలచి నడుచుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళే గంతులు వేస్తూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును. అన్నీ ఉన్న రాజబాబు గారు ఒక పాట పాడారు. అన్నీ ఉన్నా నీకు యేసయ్య లేకపోతే నువ్వు సున్నా. ఏంటంట? అన్నీ ఉన్నా యేసయ్య లేకపోతే నువ్వు గుండు సున్నా. ఏమీ లేకుండా యేసయ్య ఉంటే చాలు, నువ్వు అన్నీ ఉన్నట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకునే వాడికి ఏమి ప్రయోజనం? యేసయ్య లేకుండా నీకు ఎన్ని ఉన్నా సరే వృధా వృధా వృధా. ఎందుకు పనికిరాదు. నీకు ఏమీ లేకపోయినా లాజరు వలె యేసయ్యని కలిగి ఉంటే చాలండి. అబ్రహాము రొమ్మున అనుకుని గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. లాజరు భిక్షగాడు. లాజరు ధనవంతుడు పాదాల దగ్గర, ధనవంతుడి యొక్క ఇంటి కింద కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. భవతి కింద తినడానికి తిండి లేదు, వసతులు లేవు, భయంకరమైన పేదరికాన్ని అనుభవిస్తున్న లాజరు మనకి కనబడుతూ ఉన్నాడు అక్కడ. అయితే అతను ఈ లోకంలో పేదరికాన్ని అనుభవించినప్పటికీ కూడా, అతను ఈ లోకంలో పేదవాడైనప్పటికీ కూడా ఆయన ప్రభు దృష్టిలో ధనవంతుడు, ప్రభు దృష్టిలో గొప్పవాడు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నాడంటే చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు ధనమున్నా లేకపోయినా, భవంతులున్నా లేకపోయినా, కార్లున్నా లేకపోయినా, పొలములున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నీవు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? యేసయ్యని కలిగి ఉన్నావా లేవా? హల్లెలూయా. యేసయ్యని కలిగి ఉంటే నువ్వు ధన్యుడివే. యేసయ్యని కలిగి ఉంటే మీరు ధన్యులే. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, ఈ రోజు ఇక్కడ నువ్వు పేదరికంగా ఉన్నావేమో, ఒకవేళ ఈ రోజు నీకు పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయేమో, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున నువ్వు ఎక్కడుంటావంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆయన దగ్గర నువ్వు కూడా ఒక ఉండే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చిన గాక. హల్లెలూయా. చూడండి ఏమి కలిగి ఉన్నాడు. వాళ్ళు అంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఏం లేవంట. నిజంగా చెప్పండి, వెండి బంగారం ఇస్తే ఆ రోజుకి సరిపోయింది. మళ్ళా ఆ రోజు అతను పోషింపబడేవాడేమో, ఆ రోజు అది అతను సరిపోయేదేమో, రోజులాగా ఆ రోజు కూడా ఒక రోజులాగా ఉండేదేమో. కానీ ఎప్పుడైతే యేసయ్యను పొందుకున్నాడో, ఎప్పుడైతే వాళ్ళ ద్వారా యేసయ్యను అతను కలిగి ఉన్నాడో, తన జీవితమే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకళ్ళ మీద ఆధారపడి అక్కడికి రావాల్సిన వాళ్ళు ఇక ఒకళ్ళ మీద ఆధారపడే స్థితిలో అతను లేడు. అతను తానే నిలబడి నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ దేవాలయానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దాకా ఏంటంటే ఒకళ్ళ మీద ఆధారపడ్డారు. ఒకళ్ళు నలుగురు వచ్చి అతను మోసుకొని అక్కడ పెట్టేవాళ్ళని చదవడం వాక్యంలో ఉంది. అక్కడ 3 గంటలు ప్రార్థన కాలం పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారము
కొందరు ప్రతి దినము కూడా చూడండి, ప్రతిరోజు కొందరు ఏం చేసేవాళ్ళంట, అతనిని మోసుకొని అక్కడికి వచ్చేవాళ్ళు. బంగారము వెండే కనుక అవి ఇస్తే మళ్ళా రేపు కూడా వాళ్ళే మోసుకొచ్చేవాళ్ళు. అవునా కాదా చెప్పండి? మోసుకొచ్చేవాళ్ళే కాదా? అంటే ఎవరిడే అలాగే ఉండేది వాళ్ళకి. రోజు ఎలా ఉందో ప్రతిరోజు ఎలా ఉండేదో ఆ రోజు అలాగే ఉండేది, తర్వాత రోజు కూడా అలాగే ఉండేది కాదా? కానీ ఎప్పుడైతే యేసయ్యని ఎప్పుడైతే పొందుకున్నాడో, యేసు నామమును ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, తన యొక్క జీవితం యొక్క లైఫ్ స్టైల్ దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోసుకుంటూ రావాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఒక మాట చెప్పనా, యేసయ్య నువ్వు కలిగి ఉంటే ఎదుటి వారి మీద ఆధారపడే స్థితిలోకి దేవుడు నిన్ను ఎప్పటికీ తీసుకురాడు. ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ ఇక లజ్జింపకపోవడం. హల్లెలూయా. వారి ముఖంలో సిగ్గుపడే స్థితిలోకి దేవుడు మనల్ని ఎన్నడూ తీసుకురాడు. ఎప్పుడంటే నువ్వు యేసయ్యని కలిగి ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు. దేవుడికి స్తోత్రం కలుగును. కొందరు మోసుకుంటూ వచ్చారట, కానీ ఇప్పుడు మోసుకొని వస్తున్నారా? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు అతను? కానీ ఇక్కడ ఒక మాట గమనించారా? దానికి కాళ్ళు వచ్చేసినాయి కదా. దేవాలయంలో కాదు జరిగింది, దేవాలయం బయట జరిగిన సంగతి. ఈ సంఘటన బయట జరిగింది కదా, అక్కడ కాళ్ళు వచ్చేసినాయి కదా. అతను బయటకు వెళ్ళిపోవచ్చు కదా, తన స్నేహితులు చూపించుకోవచ్చు కదా, తన తల్లిదండ్రులు చూపించుకోవచ్చు కదా. కానీ ఎక్కడికి వెళ్ళాడు అతను? దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత కలిగిన వారు దేవుడు తన పట్ల కార్యం చేస్తే మొదటిగా వారు ఎక్కడికి వస్తారంటే దేవాలయంలోకి వస్తారు. ఎక్కడ వస్తారు? దేవాలయంలోకి వస్తారు. అతను కూడా ఏం చేశాడు? చక్కగా గంతులు వేసుకుంటూ నడుచుకుంటూ చక్కగా దేవాలయంలోకి వచ్చి దేవుని మహిమపరిచాడు అంట. మరి మన జీవితాల్లో మనం అదే పని చేస్తున్నామా? దేవుడు ఇతనికి కార్యం చేస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం? మందిరానికి వస్తున్నామా, లేక బయటికి వెళ్తున్నామా? ఇతను మాత్రం దేవుని నమ్ముకొని వ్యక్తిత్వం, ప్రభు గురించి తెలియని వ్యక్తిత్వం, ప్రభుని నమ్ముకొని వ్యక్తి. కార్యం జరిగిన వెంటనే మొట్టమొదటిగా చేసినట్టు తెలుసా? దేవాలయంలోకి వెళ్ళాడు. ఇక నేను ఒక మాట అంటాను, ఇప్పుడు ఒక మాట దేవుడు నాకు గుర్తు చేసిన మాట, అప్పుడు గుర్తు చేసే ఒక మాట చెప్తున్నాను. అతను అక్కడ కూర్చొని, అందరూ అతను మోసుకొచ్చారు కదా, అతను అక్కడ కూర్చొని అందరూ ఆ మందిరంలోకి వెళ్తుంటే, నాకు కూడా కాళ్ళు ఉంటే నేను కూడా చక్కగా ఈ మందిరంలోకి వెళ్ళేవాడిని కదా, నాకు కూడా మంచిగా కాళ్ళు ఉంటే నేను అందరిలాగా ఆరాధించేవాడిని కదా, నాకు కూడా కాళ్ళు ఉంటే అందరిలాగా వెళ్ళి నేను కూడా మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించేవాడిని కదా. నాకు కాళ్ళు లేక కదా నేను ఇక్కడ అడుక్కోవాల్సి వస్తుంది, నాకు కాళ్ళు లేక కదా ఇక్కడ నేను భిక్ష పెట్టుకోవాల్సి వస్తుంది, నాకు కాళ్ళు లేవు కదా ఒకరి మీద ఆధారపడవలసి వస్తుందని ఎన్నోసార్లు ఆ వ్యక్తి బాధపడి ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం జరిగింది, ఎప్పుడైతే యేసయ్యని కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే ఈ ఆశ కలిగి ఉన్న ఆశలన్నిటిని కూడా ప్రభు తీర్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను బాధపడిన స్థితి, అతను ఆశపడిన ప్రతిదీ కూడా దేవుడు మరలా అతనికి దయచేశాడని చెప్తాను నేను. అవునా కదా? చూడండి, మనకు ఒకటి లేదనుకో, అది లేదు ఇది నాకుంటే బాగుంటుందని మనం అనుకుంటాం అనుకో. అలాగే అతను కూడా అనుకుంటాడు, కుటుంబాన్ని ఏమనుకుంటారు, నాకు కూడా మంచి కాళ్ళు ఉంటే బాగుంటుంది, నేను చక్కగా అందరితో పాటు చక్కగా నడుస్తాను, పరిగెడతాను. ఇంకో మాట చెప్పనా, అతను అక్కడ గంతులు ఎందుకు వేశాడో తెలుసా? నడిచి వెళ్ళొచ్చుగా. అతనికి కాళ్ళు వచ్చిన సంతోషంలో అతను అందరూ నేను చిన్నప్పుడు నేను గంతులు వేస్తే బాగున్నాను అనుకొని ఉంటాడు. అందుకే ఆ సమయంలో అతను గంతులు వేశాడు అక్కడ. హల్లెలూయా. అంటే అతను నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో ఇలా ఉంటే ఇలా చేసేవాన్నేమో, ఇలా ఉంటే ఇలా ఉండేవాన్నేమో, ఇలా ఉంటే ఇలా ఉంటానేమో అని అనుకున్నాడు. అదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? యేసయ్యని చెప్పండి అందరూ కూడా, యేసయ్యని కలిగి ఉన్నప్పుడు. నా వైపు చూడండి, మీరు ఏదైతే అలా అనుకుంటున్నారో, మీరు కనుక యేసయ్యని కలిగి ఉంటే, యేసయ్యని సంపాదించుకుంటే అవన్నీ కూడా దేవుడు మీకు చేయునుగాక. ఆ గుడ్డివాడికి చేసినట్లుగానే దేవుడు మీకు కూడా అవన్నీ చేయునుగాక. హల్లెలూయా. నిజమే కదా? అనుకుంటాం అనుకో మనం. అది ఎక్కడ చేస్తుందో తెలుసా మనకి? యేసయ్య నామములో. ఎక్కడ? యేసయ్య నామములో విజయం ఉంది, యేసయ్య నామములో స్వస్థత ఉంది, యేసయ్య నామములో నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది నెరవేరుతుంది.
నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే ఆశిస్తున్నావో అది మనం ఎవరి పేరు అడుగుతాం? యేసయ్య నామములో. దేవునికి స్తోత్రము కలుగును గాక. మూడో మాట సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6:22. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగ అనము, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలెను. ఇప్పుడు ఏమని చెప్పాలన్నాడు? తన కుమార్తె ఇలాగూ, మీరు ఇశ్రాయేలును ఇలాగా దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధిని నీకు ప్రకాశించును గాక, నేను కరుణింపజేయను గాక. యెహోవా నీ మీద సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగును గాక. అట్లు అంటే తినే అట్లు కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగని అర్థం ఏంటంటే అట్లు అంటే తినే అట్లు కాదు. అలాగున వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాటను మీరు గమనించారా? ఆశీర్వదించడం అనేది మోషేకి వల్ల దేవుడు. మోషే ఎవరు? నాయకుడు. ఇశ్రాయేలు ప్రజలను బయట తీసుకొచ్చింది ఎవరు? మోషే. కానీ మోషేకి లేని ధన్యత ఎవరికి ఇచ్చారు తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. అహరోను ఎవరంటే యాజక వంశము, యాజకుడు. అహరోను ఎవరంటే యాజకుడు. మోషే ఎవరంటే నాయకుడు. నడిపించే బాధ్యత మోషేకి ఇచ్చినప్పటికీ కూడా యాజకుడికి దేవుని బిడ్డలను ఆశీర్వదించే కృప దేవుడిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అభిషేకము పొందుకున్న వ్యక్తి అహరోను. ఇంకో మాట చెప్పనా, ఒకసారి ఉగ్రత ఇశ్రాయేలు ప్రజలకు వస్తుంటే మోషే అంటాడు, అహరోను నువ్వు వెళ్ళి ధూపార్త పట్టుకొని వెళ్ళి మధ్యలో నిలబడి ధూపార్తం వెయ్యి, ఉగ్రత ఆగిపోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే దేవుని ప్రజల మీదకి ఉగ్రత రాకుండా ఆపగలవాడు ఎవరంటే సేవకుడే, దైవజనుడే. అలాగే దేవుని బిడ్డలను దీవించే ఒక ప్రక్రియ కూడా ఎవరికి పెట్టాడు దేవుడు అంటే దైవజనుడికే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా పేరున ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే యెహోవా ఏమని చెప్పాలంటే ఇశ్రాయేలు గురించి ఎలాగో దీవించేవాళ్ళని. ఎలాగంట? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మొదటిదేంటి? యేసు నామములో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. రెండవది, దేవుడు మిమ్మలను తన సన్నిధిలో తన కాంతిని ప్రకాశింపజేసి మిమ్మలను దేవుడు కరుణించును గాక. మూడవది, మూడవదిగా దేవుడు తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి దేవుడు మీకు సమాధానము కలగజేయను గాక. అలాగే ఇశ్రాయేలు మీద నా నామములో, యేసు నామములో, నా వైపు చూడండి, యేసు నామములో మీరు ఆశీర్వదించబడుదురు గాక. యేసు నామములో మీరు కాపాడబడుదురు గాక. యేసు నామములో దేవుడు మీ మీద తన సన్నిధి, దేవుడు తన కరుణను మీకు దయచేయను గాక. యేసు నామములో దేవుడు మీకు సమాధానము కలగచేయను గాక. యేసు నామములో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెహోవా నామములో, యేసు నామములో దేవుని బిడ్డలకు దేవుడు దైవజనుడు దీవించాలంట. అది ఒక క్రమం. అలాగే మనం చూడండి, మనం ఏదైనా ఇప్పుడు 3 మాటలు మీకు చెప్పే కదా. యెహోవా నామములో యుద్ధానికి వెళ్తే విజయం వచ్చింది. యెహోవా నామం పేట ఆజ్ఞాపిస్తే స్వస్థత వచ్చింది. యెహోవా నామం పేట దీవిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారంట? ఆశీర్వదించబడ్డారు. అలాగే మనం ఏది చేసినా దేవుని నామములో చేయాలి. చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 19:29. ఇప్పుడు వాక్యం మొదలైంది. ఇంతవరకు ఉపద్ఘాతం చెప్పాను. ఇప్పుడు వాక్యము కొన్ని వచనాలు మనం నేర్చుకున్నాం.
దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నామములో విడిచిపెట్టిన వారు నూరింతల ప్రతిఫలం పొందుకుంటారంట. మళ్ళీ ఏం పొందుకుంటారంట? అక్కడ మనం గమనిస్తే పేతురు ఎవరు? పేతురు అంటాడు ప్రభుతో, ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము కదా, మాకేం దొరుకుతుంది? ఇప్పుడు నేను వెంబడిస్తున్నా, మాకేం దొరుకుతుంది అని పేతురు యేసు ప్రభువాన్ని ప్రశ్న వేశాడు. నిజమే కదా, ఆ డౌట్ చాలా మందికి వస్తుంది. ప్రభు అయ్యా నేను అన్ని విడిచిపెట్టేశాం నీకోసం, అన్ని విడిచిపెట్టేశాం నీకోసం, ఇప్పుడు నిన్ను అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నందుకు మాకేం దొరుకుతుంది? చాలా మంది ప్రభు దగ్గరికి వెళ్తున్నారుగా మీకేం దొరుకుతుంది? చర్చికి వెళ్తున్నారుగా మీకేం కలిసి వస్తుంది? మందిరానికి వెళ్తుందిగా మీకేం కలిసి వస్తుంది అని అడుగుతారు. కానీ ఇక్కడ ఏం చేయబడింది? ప్రభు అన్నాడు, నా నిమిత్తము, నా నామము నిమిత్తము మీరు అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెడితే దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నా నామము నిమిత్తము మీరు ఏది, చూడండి అందరూ కూడా, నా నామము నిమిత్తం మీరు ఏది విడిచిపెట్టినానో ఎన్ని రెట్లు పొందుకుంటారు? అమ్మా చెప్పండి, 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 చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు 100 రెట్లు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో మనము ఏది విడిచిపెట్టినానో, ఆయన నామములో ఏదైనా మనం విడిచిపెడితే దేవుడు దానికి ఎదురుతుంటాడంట. 100 రెట్లు దేవుడు మనకి ఇచ్చి అంటాడు, నిత్య జీవాన్ని కూడా మీకు ఇస్తాను. చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా. ప్రభు చర్చికి వెళ్తే ఏం కలిసి వస్తుందంటే నిత్య జీవం కలిసి వస్తుందని చెప్పండి. ఏం కలిసి వస్తుందండి? పరలోకం కలిసి వస్తుందని చెప్పండి. దేవుడు తన బిడ్డగా నన్ను చేసుకున్నారని చెప్పండి. ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు, గొప్పవారు, ధనవంతులు, పండితులు అనబడిన వారు, జ్ఞానులు అనబడిన వారు, ఎవరి సైంటిస్టులు అనబడిన వారు ఎంతో మంది లేని గొప్ప ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. తన బిడ్డగా ఉండే గొప్ప బాధ్యత, గొప్ప కృప. ఈయన కృప, ఆయన బిడ్డగా ఉండే బాధ్యత. అలాగే రక్షణ భాగ్యం చెప్పండి. రక్షణ భాగ్యం, ఆయన బిడ్డగా ఉండే కృప. ఆయన మనకి తండ్రి, మనకి రక్షణ, ఏమండి మనకి కాపుదల, మనకి పరిచయం చేయడానికి దేవదూతలను దేవుడు పంపిస్తాడండి. అందుకంటే గొప్ప కృప ఏం కావాలి నీకు? అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను కోరిన వాడు ఎవడు అన్నాడు. నిన్ను కోరిన వాడు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేడు. నీకంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడిచిపెట్టాలి దేవుని నామం నిమిత్తం. నా వైపు చూడండి, ప్రభు కొరకు మీరు ఏ వాటిని అయితే విడిచిపెడతారో దానికి దూరంతలు దేవుడు మీకు ఇచ్చుకుంటారు. ప్రభు కొరకు అనేకమైన వాటిని, దేవునికి వ్యతిరేకమైన వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. ఆ పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వాడు ఎవరంటే వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టని వాడు. ఎవరంట? వ్యర్థమైన వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పనికిరాని దగ్గర ఏం చేయాలి? యేసయ్య కొన్నిటిని విడిచిపెడితేనే మనం పొందుకున్నాడు. ఏం విడిచిపెట్టాడు ప్రభు? పరలోక మహిమను విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనక ఆయన కన్య మరియు గర్భవాసాన పరిశుద్ధాత్మ వలన గర్భము దాచబడిన వాడే తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమయం అయిపోయింది. అందుకని దేవుని నామములో విడిచిపెట్టవలసిన వాటిని ఏం చేయాలి? ఆయన అన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఈ రోజున మనలను ప్రభు సంపాదించుకున్నాడు. మనము కూడా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, అలాగే చేపట్టవలసిన వాటిని మనం చేపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిన్న పగలు చెప్పా, ఇవి లేకుండా ఇవి పొందుకోలేమని మాట చెప్పా. విడిచిపెడితేనే పొందుకోగలం, అది మామూలుగా ఇప్పుడు చెప్పా. విడిచిపెడితేనే పొందుకుంటాం. ఇప్పుడు విడిచిపెడితేనే ప్రభు ఏమన్నాడు? నూరింతలుగా పొందుకుంటారు, నిత్య జీవానికి వారసులు అవుతారు అన్నాడు. కానీ ఏం విడిచిపెడితే ఏం పొందుకుంటాం? నిన్న ఉదయకాలం చెప్పా, ఏం పొందుకోవాలి? ఇది ఉంటే ఇది పొందుకుంటాం అని చెప్పా. ఏదుంటే?
రక్త ప్రోక్షణ ఉంటేనే పాప విమోచన పొందుకోగలుగుతాం. పరిశుద్ధత ఉంటేనే ప్రభువుని చూడగలుగుతాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము. ఒక మాట చెప్పారు, శిక్ష లేకుండా దేవుని కుమారత్వాన్ని మనం పొందుకోలేము. ఇది లేకుండా ఇది లేదు. శిక్ష లేకుండా కుమారత్వం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. అలాగే పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము. అలాగే ఇంకో మాట ఏం చెప్పారు, రక్త ప్రోక్షణ లేకుండా పాప విమోచన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిన్న ఉదయకాలం మెసేజ్. అయితే మనం నేర్చుకుందాం ఇంకో మాట, మత్తయి సువార్త 18:20 చదవండి. సమయం అయిపోయింది, వేగంగా చెప్పుకొని వెళ్ళిపోతాను. దేవుని నామమున విడిచిపెడితే పొందుకుంటాం. దేవుని నామమున కూడుకుంటే పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామపేట కూరుకుంటారో అక్కడ నేను ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నామమున కూడుకుంటే వారి మధ్యలో ఎవరు ఉంటారంట? యేసయ్య ఉంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు కలిసి ఏం చేయాలి? కూడుకోవాలి. వాళ్ళ మధ్యలోకి ఎవరు వస్తారంట? యేసయ్య వస్తారు. యేసయ్య వస్తే ఏమవుతుంది? ప్రతి పరిస్థితికి సమాధానం దయచేస్తారు. హల్లెలూయా. ఆదివారము యూదులకు భయపడే శిష్యులు యోహాను సువార్త 20:19 శిష్యులకు భయపడిన శిష్యులు దాంకొని ఉంటే వారి మధ్యలోకి యేసయ్య దిగవచ్చి మీకు సమాధానము కలుగును గాక. అంటే మధ్యలోకి దిగవచ్చిన యేసయ్య ఏమిచ్చాడు వారికంటే సమాధానం ఇస్తున్నాడు. అలాగే ఇద్దరు ముగ్గురు కూడా ఎవరైతే నామము పేరట యేసయ్య నామము పేరట కూరుకుంటారో వారి మధ్యలోకి యేసయ్య దిగి వస్తాడు. దిగి వస్తే ఏం జరుగుతుందంటే మీ పరిస్థితులకి సమాధానము దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామం పేట కూరుకుంటారో వాళ్ళ మధ్యలో గమనిస్తారంట, అక్కడికి నేను వస్తాను. యేసయ్య నామములో నా నామములో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, నా నామములో కూడుకోవాలి. మూడవదిగా నా నామము నిమిత్తము శ్రమలు అనుభవించాలి. మత్తయి సువార్త 10:22. మత్తయి సువార్త 10:22. మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. సహోదరు సహోదరుని తండ్రి కుమారుని మనముకు అప్పగించెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అది నా నామం పేరట అందరి చేత ద్వేషించబడుదురు. నా నామము పేరట మీరు అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు రక్షించిన వాడు సహించిన వాడు రక్షింపబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆయన నామము నిమిత్తము ఏం చేయాలంటే దేవుని నామము నిమిత్తము శ్రమలను మనం ఏం చేయాలంట? సహించాలి. ఎవరైతే సహిస్తారో వారేమవుతారంట? రక్షింపబడతారు. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12 నాలుగవది. ఒక 5 మాటలు చెప్తాను. తన అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి తన నామమునందు విశ్వాసమించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐదవదిగా తన నామమునందు ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా దేవుని కుమారులు అనబడడానికి దేవుడు ఏమిచ్చాడంట? అధికారమును అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు చూడండి, దేవుని నామమున విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే 100 రెట్లు పొందుకుంటాం. దేవుని నామమున కూడుకుంటే దేవుడు మన మధ్యలోకి వచ్చి మనకి సమాధానం ఇస్తాడు. దేవుని నామమున శ్రమలు అనుభవిస్తే చివరి కాలంలో మనం కాపాడబడతాం. దేవుని నామమున మనము విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలుగా దేవుడు మనకి అధికారం ఇస్తాడు. చివరిగా మనం ఒక మాట నేర్చుకొని ముగించుకుందాం. దేవుని నా ప్రకటన గ్రంథము 2:3 చదవండి. 2:3 ఒకరు 2:13. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును.
సహనము కలిగి నువ్వు నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అనగా దేవుని నామములో ప్రయాసపడుట. 13 చదవండి తర్వాత ఒకరు. సాతాను సింహాసనము స్థలములో ఆ. కాపురమున్నావని నేను ఎరుగుదును. ఆ. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో ఆ. నా యందు విశ్వాసి అయి ఉండి ఆ. నన్ను గూర్చి సాక్షి అయిన ఆ. అతిపైన వాడు నీ మధ్యన చంపబడిన దినములలో ఆ. నీవు నా నామమును గట్టిగా చేపట్టి చేపట్టి ఆ. నా యందు విశ్వాసమును విసర్జింపలేదని ఆ. నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ 2 మాటలు. దేవుని నామమునందు ప్రయాసపడాలి, దేవుని నామాన్ని గట్టిగా పట్టుకొని స్థిరముగా నిలబడాలి. అందుకే అంటాడు, నా నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు ఉన్నావని నేను ఎరుగుదును అంటున్నాడు. అలా యొక్క దేవుని నామాన్ని ప్రయాసపడి వాళ్ళు అలాగే ఆయన నామములో ఉన్నారంట. అంటే దేవుని నామమునందు ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభు నందు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగిన వారిగా మనం ఉండాలంట. అలాగే దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఈ రోజు 5 విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. మొదటిగా 3 విషయాలు మీకు చెప్పా, 3 సందర్భాలు. యెహోవా నామం పేరట యుద్ధానికి వెళితే విజయం పొందుకున్నాడు. యెహోవా నామం పేరట స్వస్థత పొందుకున్నాడు. అలాగే యెహోవా నామం పేరట ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాంటి దేవుని నామమును మనం ఏం చేయాలి? దేవుని నామమును విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే నూరింతల ఆశీర్వాదం పొందుకుంటాం, నిత్య జీవం పొందుకుంటాం. దేవుని నామం పేట కూరుకుంటే ప్రభు వారి మధ్య నిలబడి సమాధానం ఇస్తాడు. యేసయ్య నామమున శ్రమను అనుభవిస్తే శోధన కాలంలో తప్పించబడతాం. యేసయ్య నామమున మనము విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలుగా దేవుడు మనకి అధికారం ఇస్తాడు. యేసయ్య నామములో ప్రయాసపడితే ప్రయాసకు తగిన ఫలము దేవుడు మనకి ఇచ్చిన గాక. యేసయ్య నామాన్ని గట్టిగా మనం పట్టుకున్నందుకు గాక. యేసయ్య నామమున మనం ఏది అడుగునానో ఆయన మనకి దానిని అనుగ్రహించుకుంటాడు. ఏది అడిగినా యేసయ్య నామములు అడిగితే తన నామములు ఏది అడిగినా ఆయన మనకి ఏం చేస్తాడంట? 7 మాటలు మనకి ఇప్పుడు కనబడతాయి. కాబట్టి సమయము చాలా అయిపోయింది. ఇక నా మాటల ముగింపులో మనము యేసయ్య నామము పేరట ఆజ్ఞాపించే వారిగా ఉండాలి. ఇక నుంచి మీరు ప్రార్థనలు ఎలా చేయండి? యేసయ్య నామములో ఇది జరుగును గాక పదే 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 అడగండి. స్వస్థత కొరకైతే యేసయ్య నామములో స్వస్థత కలుగును గాక కలుగును. అలా ఎప్పుడైతే మీరు పదే పదే అంటే దేవుని శక్తి విడుదలయ్యి దేవుడి గొప్ప కార్యములు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన సమర్పణ చేసుకుందాం. వచ్చే వారము ఆరాధన 11 గంటలకే. ఈ వారంలో అయిపోయింది. వచ్చే వారం ఆరాధన అందరూ గుర్తుపెట్టుకోండి.